హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదైతే నిన్నటి వీడియో, అంటే ఆదివారము. నిన్నైతే మేము గుడికైతే వెళ్ళామండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. గుడికాడ మేము ఏం చేసాము, అసలు ఎందుకు వెళ్తున్నాము, ఎవరెవరం వెళ్తున్నాము అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పూర్తిగా చూడండి. మీకు గుడి మొత్తం కూడా చూపిస్తాను. మన నెల్లూరులో ధర్మరాజు గుడి, అంటే దుర్గమ్మ గుడి, శివాలయము అవన్నీ పక్కపక్కలే ఉంటాయన్నమాట. మూలాపేట మీకు నెల్లూరులో ఉండే వాళ్ళైతే తెలిసే ఉంటుంది. ఈ గుడి కూడా మీకు తెలిసే ఉంటుందన్నమాట. మాకైతే కులదైవము, మాకు అమ్మవారు కులదైవం అన్నమాట. పిల్లలకి ఎంట్రుకలు కూడా, పుట్టెంట్రుకలు కూడా మేము ఇక్కడే తీయించుకున్నాము. మాకు ద్రౌపదమ్మ కులదైవం అన్నమాట. ఓకే, మేము ఇక్కడికైతే పొంగలు పెట్టుకోవడం కోసం అయితే వచ్చాము. ఆల్రెడీ మేము వచ్చేసరికి మా అత్త వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఫైనల్గా మేము గుడికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మేము పొంగలు పెట్టుకోవడం కోసం అయితే కట్టెల కోసం అయితే మా ఆయన వెళ్తున్నాడు అనమాట. నన్ను వదిలేసి ఇలుగొండి వచ్చేసారు ఆల్రెడీ. మా ఇద్దరి పిల్లల్ని వచ్చేసి వాళ్ళ నానమ్మతోటి అయితే పంపించేసామన్నమాట గుడికి. వాళ్ళు ఆటోలో వస్తున్నారు కాబట్టి ఇప్పుడు పొంగళ్ళు పెట్టుకోవడం కోసం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే చూడండి, మేము బాగా నీట్గా కడిగేసి, అంటే కట్టెలు తెచ్చేసరికి చాలా లేట్ అయిందండి. మేము చాలా టైం అనేది ఖాళీగానే ఉన్నాము. ఫైనల్గా కట్టెలు తీసుకొచ్చే ఎక్కడ కూడా దొరకలేదంట. మా హస్బెండ్ తిరిగి ఎప్పుడుకో వచ్చారు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. గబగబా మంటేసామన్నమాట. పక్కన వాళ్ళు కూడా పుట్టెంటుకలు తీయించుకుంటున్నారు బాబుకి. తర్వాత వాళ్ళు గ్యాస్ మీద పెట్టుకోమన్నారు, కానీ మేము ఎందుకో పెట్టట్లేదండి. ఎందుకంటే మా అత్త కూడా మేము పొయ్యి మీద వండుకుంటాంలేమ్మ అన్నారు. చూద్దాము, లాస్ట్లో పొయ్యి మండకపోతే మేము పెట్టుకుందాం అనుకున్నాము. కానీ పొయ్యి బాగానే మండిందండి, చాలా తొందరగా కూడా అయిపోయింది. ఇక్కడ పుట్టెంటుకలు తీస్తున్నారండి బాబుకైతే. సుబ్రహ్మణ్య స్వామికి అయితే తీసుకుంటున్నారు. అది అమ్మవారికైనా తీసుకోవచ్చు, సుబ్రహ్మణ్య స్వామికైనా తీసుకోవచ్చు. ఎవరు మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ తీసుకుంటారనమాట. చాలామంది చూడండి, ఇక్కడైతే మనకి పొయ్యిలు ఉన్నాయి కదా, వరుసగా పొయ్యి మండట్లేదని అందరూ గ్యాసులు, చిన్న గ్యాసులు అయితే తెచ్చుకున్నారు. మేమైతే కట్టెలు అయితే తీసుకున్నాము. మంటేసి చూడండి ఎంత బాగా మండుతుందో. ఫైనల్గా అయితే ఇవన్నీ సామాన్లన్నీ మా అత్త ఇంటి దగ్గరే అన్ని బెల్లము అంతా నలగొట్టేసుకొని తీసుకొచ్చారనమాట. అవన్నీ తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఎన్ని పనులున్నా, ఎంత మనం వర్క్ చేస్తున్నా సరే, మనం అప్పుడప్పుడు కనుక గుడికి కనుక వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నాకు ఇలా రావాలన్నా కూడా చాలా ఇష్టం. ఈ ఫైనల్గా అయితే పొంగల్ అయిపోయింది. అది ఒక్కర్లమే తీసుకురాలేమండి, చాలా బరువుగా ఉంది. అయితే గుడి కూడా చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా, చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, లోపలికైతే మనం వెళ్ళాలన్నమాట. పొంగల్ అనేది తీసుకొని అమ్మవారికి, ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి సారీ అయితే తీసుకొస్తారు అమ్మవార్లకి. చూడండి, మా అత్త వాళ్ళు వచ్చేసి శారీ, పూలు, గాజులు, పండ్లు అయితే అన్నీ తీసుకున్నారు. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్తాము. మాకు కులదైవం అమ్మవారు కాబట్టి మేము అప్పుడప్పుడు కూడా వస్తూ ఉండాలి. కానీ మనం టైం అనేది అంత సెట్ అవ్వట్లేదు. కానీ ఎట్లాగైనా కంపల్సరిగా అయితే ఈసారి పెట్టుకోవాలి, అంటే అమ్మవారికి సారి పెట్టినట్టు లెక్క అనమాట. లోపల గర్భగుడిలో అయిపోయిందండి, ఉభయం అయితే ఇచ్చేసాము. తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా, అక్కడికైతే వెళ్తున్నామంట. అక్కడ కూడా పొంగళ్ళు పెట్టేసుకొని కొంచెం అర్చన చేయించుకుందామని అయితే వెయిట్ చేస్తున్నాను. మా వాళ్ళు వెనకొస్తున్నారు కాబట్టి. చూడండి, మా ఇద్దరి పిల్లలకైతే పట్టరాని ఆనందము. రాక బయటికి, జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చినట్టుగా ఉందన్నమాట. వాళ్ళైతే, వీళ్ళు చిన్నపిల్లలు అప్పుడైతే ఎక్కువగా గుడికి అయితే వెళ్ళాను నేను. అప్పుడు అంత టైలరింగ్ అనేది చేయలేదులండి. అంతగా టైలరింగ్ ఇంత బిజీ అయితే అప్పుడు లేదు కాబట్టి కొంచెం ఎక్కువగానే గుళ్ళకైతే వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు తగ్గించానమాట. ఇప్పుడు కూడా నాకు ఫుల్ వర్క్ ఉన్నా సరే, మనం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అనేది నేను ఫస్ట్ టైం తీస్తున్నాను కాబట్టి, అంటే టైలరింగ్ చేసి ఇలాంటి వీడియోస్ అనేది ఎలా చెప్పాలి, మనం ఎలా వాయిస్ ఇవ్వాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్, నాకు అంతగా అర్థం కావట్లేదు అనమాట. నేను ఏదైనా వాయిస్ ఇస్తున్నా కూడా టైలరింగ్ మాత్రమే గుర్తొస్తుంది, అలా వీడియో అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాను, కానీ
టైలరింగ్ అయితే ఈజీగా చెప్పేయచ్చు. అంటే నాకు అది బాగా నోటెడ్ అయిపోయిందనమాట. ఇలాంటి వీడియోస్ అనేది చాలా రేర్గా తీస్తాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నాను. మీరు నా మాటలు కాకుండా మీరు గుడిని మాత్రమే చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి పుట్టలు కానీ అసలు ఎంత హాయిగా ఉందంటే ఇలాంటి చోటుకి రావాలంటే చాలా అదృష్టం అనేది ఉండాలి. ఈ నెల్లూరులో చాలా గుడులు ఉన్నాయండి. నేను చూడని గుడులు కూడా చాలా ఉన్నాయి. నేను చాలా తక్కువగా వెళ్తానులేండి. నేను కొంచెం అంటే మా హస్బెండ్ కూడా స్కూల్లో జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత హాలిడేస్ అనేది ఇవ్వరు. నేను ఒక్కదాన్ని అంటారా, నేనైతే అసలు ఎక్కడికి వెళ్ళనండి. ఫ్యామిలీతో సహా అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను ఒక్కదాన్ని అయితే ఎప్పుడు వెళ్ళను. పూజ అయిపోయిన తర్వాత అందరం అయితే తింటున్నాము. మా అత్త అయితే పులుసన్నం చేసుకొచ్చారు. అది తినేసిన తర్వాత కొంచెం అలా అయితే వీడియో అనేది తీసుకోవడం కోసం, మీకు గుడి మొత్తం చూపించడం కోసం అయితే అలా వెళ్తూ ఉన్నామన్నమాట. అయితే గుడి చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు అయితే ఎందుకో కొంచెం జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. వీళ్ళైతే పుట్టెంటుకలు తీయించుకుంటారని చెప్పాను కదా, వాళ్ళు ఇంకా వెళ్ళలేదండి. వాళ్ళు కూడా ఇక్కడే భోజనాలు క్యాటరింగ్ అనేది ఇచ్చుకున్నారు కాబట్టి ఇక్కడే భోజనాలు చేసేసారు. మొత్తం అందరు వెళ్ళిపోయారు. లాస్ట్లో మేము ఇంకా 3 అయింది టైం వచ్చేసి. అందరు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే వీడియో తీసుకుంటున్నాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. మొత్తం తీసుకుంటూ వీడియో మీరు కూడా చూస్తారు కాబట్టి. ఇలాంటివి గుళ్ళు కూడా నెల్లూరులో చాలా ఉన్నాయండి. అసలు నేను ఎక్కడ కూడా చూస్తాను, ట్రై చేస్తాను ఎప్పుడైనా వెళ్ళడానికైతే, వీడియో తీయడానికి కోసమైనా, నేనైతే మీకు చూపించడం కోసమైనా వెళ్తానండి. మేమైతే మానసాదేవి అమ్మవారు ఫస్ట్ స్టార్టింగ్ ఏమేనంట ఈ గుళ్ళో ఉండింది. తర్వాత ద్రౌపదమ్మ వాళ్ళందరూ అయితే వచ్చారు. నాకంత గుళ్ళు గురించి తెలియదులేండి, ఫస్ట్ టైం కాబట్టి. మాదొక చిన్న పల్లెటూరు కాబట్టి మాకు తెలిసింది రాముల వారి గుడి, ఆంజనేయ స్వామి, గ్రామ దేవత అంతేనండి. అంతకు మించి తర్వాత ఆ టౌన్లో కూడా ఉన్నాయి, చెన్నకేశ్వర స్వామి అని, శివాలయం అని. మా ఊర్లో మటుకు రాముల వారి స్వామి తిరణాలు అయితే బాగా చేస్తారండి. అంతకు మించి నాకు అందరు దేవతలు కూడా అంతగా తెలియదు. అందుకని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. చూడండి అసలు ఈ చుట్టూరు నేను గుడి రౌండ్గా తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బావి ఉందండి. ఈ బావిలో అయితే తాబేళ్ళు ఉన్నాయి. దీనికి బావి పైన చూడండి కమ్మిలు కూడా పెట్టున్నారు. చాలా సేఫ్టీగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, నేను ముందు వచ్చి చూశాను, చాలా ఉన్నాయి తాబేళ్ళు. ఇప్పుడైతే లేవు, కనిపించట్లేదు. మీకు చూపించడం కోసము ఇక్కడికైతే తీసుకొచ్చాను. అసలు లేవన్నమాట. చూడండి బావి వచ్చేసి ఇలా ఉంది. సేఫ్టీ కోసం చూడండి ఎంత మంచిగా గ్రిల్స్ అయితే వేశారో. అసలు నెల్లూరులో చూడాల్సిన ప్లేసులు అయితే చాలా ఉన్నాయి. అసలు గుళ్ళు ఉంటాయండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. అసలు చూడటానికి 2 కళ్ళు జాలవన్నమాట, అంత బాగా ఉంటాయి. కానీ మనం ఎక్కువగా పోం కాబట్టి, సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వెళ్తాం కాబట్టి నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళను. చాలా వరకు అయితే నాకు ఎవరో ఒకరు తోడు ఉంటే మటుకు నేనైతే వెళ్తానన్నమాట. ఫైనల్గా మొత్తం అయితే అయిపోయింది. మేము ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. అన్ని స్పూన్లు గెంటులన్నీ కడిగేసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాము. చూడండి గుడి కూడా మూసేశారు. 3:30 అయితే అయిందనమాట. మేము అక్కడే ఉండిపోయాము. ఇంటికి పోయి కూడా ఏం చేస్తాము అన్నట్టుగా ఉన్నామన్నమాట. అక్కడే కూర్చొని ఫైనల్గా ఇంటికైతే వచ్చేస్తున్నామండి. ఇంకా చూడండి మొత్తం గుడి మొత్తం అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ బుట్ట కనిపిస్తుంది కదా మీకు, అది ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఆ బుట్టలోనే మేము పొంగల్ అయితే తీసుకుని వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. బయట ఎదురుగ్గా గుడికి ఎదురుగ్గా అయితే కృష్ణుడు అయితే ఉన్నారు. అవి కూడా వీడియో తీస్తున్నామన్నమాట. శ్రీకృష్ణ స్వామి వారి సన్నిధి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన నెల్లూరులో ఉండే ప్రతి ఒక్క టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. మీకు ఏం టెంపుల్ కావాలో కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి. మన నెల్లూరులో ఉండేవి మాత్రమే. శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానము ఈ గుడి పేరు వచ్చేసి. ఇంకా ఇది మూలాపేటలో ఉంటుంది. అటువైపు ఇటువైపు అయితే ఒక సైడ్ అయితే ఈ చుట్టుపక్కలే 4-5 గుళ్ళు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.